పిల్లలు, మీకు తెలుసా, మన దగ్గర ఒక మంత్రం లాంటి మాజిక్ ఉంది. ఆ మాజిక్ వాడితే అందరూ మనల్ని ఇష్టపడతారు. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి అనే పదం ఒక మ్యాజిక్ వర్డ్ ఎందుకో చెప్తాను చూసండి. బాబు తన అక్క దగ్గర నుంచి పెన్సిల్ అడుగుతాడు. బాబు ఇలా అంటాడు, అక్కా, నాకు పెన్సిల్ ఇవ్వు. అలా దురుసుగా అడిగితే బావుంటుందా? బాబు మళ్ళీ ఇలా అడిగాడు, అక్కా, దయచేసి నాకు పెన్సిల్ ఇస్తావా? అక్క సంతోషంగా ఇస్తుంది. ఇదిగో తీసుకో. చూడండి పిల్లలు, దయచేసి, ప్లీజ్ అనే పదంలో ఎంత మాయ ఉందో. ధన్యవాదాలు అనే పదం కూడా ఒక మ్యాజిక్ వర్డ్. అమ్మ బాబుకి లడ్డు ఇస్తుంది. బాబు లడ్డు తింటూ ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఏదైనా ఇచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పడం చాలా ముఖ్యం. బాబు తిరిగి వచ్చి, అమ్మ, లడ్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మ ఆనందంగా, నా బంగారు కొండ, చెప్పిన మాట వింటే ఎంత సంతోషమో అంటుంది. క్షమించు, సారీ అనే పదం కూడా ఒక మ్యాజిక్ వర్డ్. బాబు అనుకోకుండా తన స్నేహితుడి ఆట బొమ్మను కింద వేసి పగలగొడతాడు. స్నేహితుడు బాధపడతాడు. మన తప్పు జరిగితే చిన్నదైనా పెద్దదైనా ఏమి చెప్పాలి? బాబు ఇలా అన్నాడు, నేను తప్పు చేశాను, క్షమించు. స్నేహితుడు ఇలా అన్నాడు, పర్వాలేదు అని. ఇద్దరూ మళ్ళీ సంతోషంగా ఆడుకుంటారు. చూడండి పిల్లలు, మన మ్యాజిక్ పదాలు. ఏదైనా అడిగేటప్పుడు దయచేసి అంటే ప్లీజ్ అనే పదం, ఏదైనా తీసుకున్నప్పుడు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అనే పదం, తప్పు చేసినప్పుడు క్షమించండి, సారీ అనే పదం. ఈ 3 మాటలు మన హృదయం నుండి వస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. మ్యాజిక్ పదాలు వాడే పిల్లలే నిజమైన బంగారు పిల్లలు.